భరతపాడి రోబోట్ రెస్టారెంట్ సో తిరుపతి ఆల్రెడీ రోబోట్ రెస్టారెంట్ పెట్టాము అది బ్రాంచ్ అయింది. సో మరి ఇంకో బ్రాంచ్ లాగా ఇక్కడ సంప్రదాయ రెస్టారెంట్ పెట్టాము. సంప్రదాయ పేరు ఎందుకు తెలుసుకున్నామంటే మన సంప్రదాయమైన ఫుడ్ ఇవ్వడానికి మెయిన్ కారణం పేరు యొక్క ఉద్దేశం ఏంటంటే మన తెలుగు ఫుడ్ మన ప్రాపర్గా పాతకాల ఉద్దేశంతో దానికి రకరకాల పేర్లు సంప్రదాయం పేరు అనమాట. ఇక్కడ ఎటువంటి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినేంతగా ఫుడ్ ఉంటుంది అనమాట. అంటే మా దాంట్లో టేస్టింగ్ సాల్ట్ అని కలర్స్ అని ఏవి లేకుండా న్యాచురల్ ఫుడ్తో పాతకాలం ఏ విధంగా అయితే మనం చేసుకుంటా ఉన్నాము ఫుడ్ ఆ విధమైన ఫుడ్ ఇస్తామండి. సో చాలా ఆల్మోస్ట్ 2 నెలల నుంచి రీసెర్చ్ చేసి ఏ ఫుడ్ పెట్టాలా, ఎలా ఉండాలి, ఏమేమి ఐటమ్స్ కావాలి అనే తెలుగు ఐటమ్స్ని తీసుకొని మన పాతకాలపు పొలావులు సో ఇట్లా డిఫరెంట్ ఓన్లీ మన పాతకాల ఫుడ్ తీసుకొచ్చామండి. సో ఖచ్చితంగా అందరూ దయచేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాను. ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్ వాసులందరూ కూడా మా రెస్టారెంట్కి ఇచ్చేసి మేము ఏదైతే ఒక 2 నెలలు పడిన కష్టానికి మీరు టేస్ట్ చేసి మాకు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. డెఫినెట్గా ఆ కొడుకు తినే ఫుడ్ ఎలా ఉంటుందో అదే ఫుడ్ అందరికీ ఇస్తామండి. సో ప్రతి ఒక్కరూ కూడా